సమాధానం చెప్పు. అది చెప్పట్లే. ఆయన లంచం తీసుకున్నాడా లేదనే దానికి సమాధానం అది చెప్పడు. బాలినేని శ్రీనివాసరెడ్డి చేసిన ఆరోపణల గురించి మాట్లాడు, లేకపోతే వీటి గురించి ఏటి గురించి మాట్లాడు, దాని గురించి కూడా, అది కూడా ఇంగ్లీష్లోనే. అడిగే ప్రశ్న ఇంగ్లీష్లోనే ఉంటుంది, చెప్పే సమాధానము ఇంగ్లీష్లో. అమెరికా వచ్చేసరికి కేవలం ఇంగ్లీష్, కామన్ మ్యాన్ కోడికి అర్థం కాకూడదు. పైగా లాస్ట్లో ఒక 10 minutes గంటలో మాట్లాడింది. రైట్, రామకృష్ణ గారు ఒక్క నిమిషం అండి. ఇక్కడ పట్టాభి గారు ఈ ఆంధ్రజ్యోతి మీద 100 కోట్లకు పరువు నష్టం దావా వేస్తాను అనే దాని మీద మీ రియాక్షన్ ఏంటో చెప్పండి. చెబుతూనే మన పాపారావు గారు ప్రముఖ విశ్లేషకులు ఆయన కూడా ఒక మెసేజ్ పంపారు. వికే గారు, వెన్ హీ బాట్ ఎట్ ₹2.49 a unit, how come he increased rate about 10 times and collected 7 to 12 a unit from consumers? This you may ask panelists. ఓకే, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో నాకు తెలిసి 5 ఏళ్లలో 8 సార్లు మెరుగాయి పవర్ ఛార్జెస్. 7 సార్లు 8 సార్లు సబ్జెక్ట్ టు కరెక్షన్. మరి ఇంత శాలువాలు కప్పాలంటే మరి దానికి ఏం చేయాలి? దీనికి శాలువా కప్పితే దానికి గురిదీయాలా? దానికి ఏం చేయాలి? అది కూడా మరి ఆయన చెప్పాలి. అది కూడా మీరు మాట్లాడి చెప్పండి. అట్లాగే ఆంధ్రజ్యోతి మీద పరువు నష్టం కేసు, ఆంధ్రజ్యోతి, ఈనాడు, బోత్ ప్లీజ్. ఇప్పుడు ఆయనకి నేను శాలువాలు కప్పించుకునే అంత గొప్ప పని నేను చేశాను, నన్ను సత్కరించండి, నన్ను సన్మానించండి, నేను ₹2.49 కొన్నాను అని బాజా బజాయించుకున్నాడు కదా. కరెక్టే. ఇప్పుడు చూసేవారికి ఎవరికైనా కూడా, అరే మరి నువ్వు అంత తక్కువ కొన్నప్పుడు మా వీపులు ఎందుకురా విమానం మోత మోగించావు, ఎందుకు మమ్మల్ని బాధవతలు బారేసావు, 7-8 సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచి ₹1,000 కోట్ల మా ముక్కుపిండి ఎందుకు వసూలు చేశావు అన్న ప్రశ్నలు సాధారణంగానే వస్తాయి కదా. మరి తక్కువ రేటుకి కొన్నప్పుడు ప్రజలపైన భారం మోపకూడదు కదా. ఎటువంటి భారం మోపకుండా మరి విద్యుత్ సరఫరా చేయాలి కదా. గతంలో మేము చేసాం కదా 2014-19 మధ్య పైసా భారం దేనికి చేయలేకపోయావు? మరి అంతే కదా. అంటే కొత్త ఇవాళ కథా భాష మొదలెట్టాడు. చాలా అసలు కొత్త ఇవాళ తాడేపల్లి కొంపలో ఇంకేముంది పని, ఇట్లాంటి కొత్త స్టైల్స్, మేనరిజమ్స్, ఇంకా ఏదో జనాల్ని, అంటే జనాలు అదే ఇప్పుడు జనాల్ని పాపం 2019లోనో ఈ విధంగా కూడా తన నటనా కౌశల్యం అంతా ప్రదర్శించి మాయ చేశాడు. ఇప్పుడు మళ్ళీ కొత్త విద్యలు నేర్చుకోవాలి కదా. సో అందుకనే ఇవాళ ఈ విన్యాసాలన్నీ చేశాడు. అయ్యా బాబు మిస్టర్ మాము జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఎన్నిసార్లు కథ అన్నా కూడా నీ కథ ఆల్రెడీ తేల్చేశారు. అవును కదా, నీ కథ తేల్చేశారు కదా. అందుకని ఈ కథా భాషలో కట్టిపెట్టు. రెండోది ఏంటన్నా, డిఫమేషన్ కేసు. లోకేష్ బాబు, నువ్వు నీ తప్పుడు పత్రిక రాసినటువంటి అబద్ధపు రాతల పైన ఇవాళ ఎన్ని కోట్లకి డిఫమేషన్ కేసులు వేశారో. లోకేష్ బాబు పట్టు వదలను విక్రమార్కుడులాగా ఆయన ప్రతిసారి వైజాగ్ వెళ్ళేది దేనికి అనుకుంటున్నారు? ఈ డిఫమేషన్ కేసుల మీదే. ఆయన ఏ కోర్టుకి వెళ్ళి హాజరైనా అది మనోడి పత్రిక సంగతి తేల్చాలని చెప్పి ఆయన పని కట్టుకుని మరి ఒక్కోసారి మాకే ఆశ్చర్యం వేస్తుంది. వాయిదా లేదన్నా వాడి సంగతి తేల్చాలి, నేను ఎంత ఇంపార్టెంట్ మీటింగ్ అయినా సరే నేను వదిలిపెట్టను, వాడి సంగతి తేలుస్తానని చెప్పి నిన్ను వెంటాడుతూ ఉన్నాడు లోకేష్ బాబు. నువ్వు ఇవాళ ఇప్పుడు నిజంగా మీరు అన్నట్టు డెఫినేషన్ వేస్తే న్యూయార్క్ కోర్టు జడ్జి గారి పైన ఏమనండి, లేకపోతే FBI పైన ఏమనండి, లేదంటే సెక్యూరిటీ ఎక్స్చేంజ్ కమిషన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా పైన ఏమనండి. నీకు దమ్ముంటే ఎవరి మీద వేస్తారా డెఫినేషన్ కేసు? నువ్వు గత 5 సంవత్సరాల కాలంలో ఏమన్నా ఒక్క కేసు అన్నా మీ మీద వేయగలిగాడా? ఎన్నిసార్లు వార్తలు పెట్టారు వీకే గారు. అది కాదు అసలు ఇదే దీని మీద సెకీతో కుదుర్చుకున్న ఒప్పందాల మీద 3.5 సంవత్సరాల క్రితమే 2021 ఎండ్లో అనుకుంటా, అప్పుడే ఆంధ్రజ్యోతి పెద్ద బ్యానర్ ఐటమ్ రాసింది. ఈ ఒప్పందాల వెనుక చాలా కీలకమైన చీకటి ఉంది, చీకటి ఒప్పందాలని. అప్పుడు ముఖ్యమంత్రి కూడా కనీసం నోటీస్ కూడా ఇచ్చే ధైర్యం చేయలేకపోయాడు అప్పుడు. ఇప్పుడేదో పరువు నష్టం. నిజాలు మాట్లాడుతుంటే ఏం నోటీసులు ఇస్తాడు సార్? ఇమ్మనండి, ఎవరిని బెదిరిస్తాడు?